ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి. స్వర్ణాంధ్ర అంటే 2047 నాటికి సాధించవలసినటువంటి లక్ష్యాలు పెట్టుకున్నారండి. మరి ఈ లక్ష్యాల్లో భాగంగా ఏ ఏ వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చారు అని అడిగినాను. యువత, మహిళలు ప్రాధాన్యత ఇచ్చారండి. వృద్ధులు, వ్యవసాయదారులు, సీనియర్ సిటిజన్స్ అండ్ అగ్రికల్చరిస్ట్స్, వాల్నరబుల్ సెక్షన్స్, దుర్బలులు, ట్రైబల్ పీపుల్, దెన్ వృత్తి నిపుణులు, ప్రొఫెషనలిస్ట్, మరి ఎంటర్ప్రెన్యూరర్స్. చూడండి ఇక్కడ ఎన్ని వర్గాలు: యువత, మహిళలు, వృద్ధులు, వ్యవసాయదారులు, వాల్నరబుల్ సెక్షన్స్, మరియు ఆ తర్వాత ట్రైబల్ పీపుల్, వృత్తి నిపుణులు, ఉద్యమదారులు. వీళ్ళందరి యొక్క సంక్షేమాన్ని పెంపొందించడానికి 2047 ప్రాధాన్యత ఇచ్చింది. వై? బికాస్ ఇన్ 2047 ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాంట్ టు డెవలప్ స్టేట్ ఎకానమీ యాజ్ ఏ $2 trillion ఎకానమీ. మరి ఈ లక్ష్యాన్ని సాధించాలంటే వీళ్ళ యొక్క సంక్షేమాలన్నీ కూడా పెరగాల. ఎవరెవరివి? యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వ్యవసాయదారులు కానివ్వండి, వాల్నరబుల్ సెక్షన్స్, దుర్బలులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, ప్రొఫెషనలిస్ట్, వృత్తి నిపుణులు కానివ్వండి, వీరి యొక్కకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం. వీళ్ళందరికీ సంబంధించి కూడా కొన్ని అంశాలను నిర్ణయించినారు.